కొనసాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ సభ ముందుకు 2 కీలక బిల్లులు, రూపుదిద్దుకున్న కొత్త రెవెన్యూ చట్టం. ఆటోల్లో అసెంబ్లీకి డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కుటుంబాలను ఆదుకోవాలన్న కేటీఆర్. బీఆర్ఎస్ నాటకాలాడుతోంది, ఆటో డ్రైవర్ల పట్ల మొసలి కన్నీరు కారుస్తోంది. అసలు మీ వల్లే ఆర్థిక సంక్షోభం వచ్చిందన్న పొన్నం. నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఛలో రాజ్భవన్, టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో నిరసనలు, అదానీ మణిపూర్ అంశాలపై ర్యాలీ. పరిపాలన చేసేవాళ్లు ఆందోళన చేస్తారా? సీఎం రాజ్భవన్ ముట్టడిపై మళ్లీ ఆలోచించాలి. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటన్న పాయల్ శంకర్. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 7 ఐఏఎస్లకు నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్. ఇవాళ విచారణకి ఎస్కే జోషి, రజత్ కుమార్. అమరావతిలో జల్ జీవన్ మిషన్ వర్క్షాప్, నీటి వసతులు వినియోగంపై సమీక్ష. ప్రధాని కలను నిజం చేద్దామన్న డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో అనర్హుల పెన్షన్లపై ఫోకస్, 3.5 లక్షల మందికి నోటీసులు. మరోసారి సర్టిఫికెట్ల పరిశీలన. టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఇవాళ చంద్రబాబు సమక్షంలో కండువా, అనుచరులతో కలిసి చేరిక. బెహరాన్ నుంచి స్వరాష్ట్రానికి ఇంటికి చేరిన గంటా దీప్తి. వాసంశెట్టి సుభాష్ చొరవతో కష్టాల దూరం. నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం, మైనారిటీ గురుకులంలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. దేశవ్యాప్తంగా ఎముకలు కొరికే చలి, ఢిల్లీలో అయితే 3 డిగ్రీలు నమోదు. హైదరాబాద్లో చల్లని గాలుల ప్రభావం. చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు, 14 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. అధికారుల అదుపులో కెన్యా మహిళ. బెంగళూరులో విదేశీ డ్రగ్స్ గుట్టురట్టు, నైజీరియాకు చెందిన రోజ్లైమ్ అరెస్ట్. 24 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్. శబరిమలలో దర్శనానికి పోటెత్తిన జనం, క్యూ లైన్లలో 10 గంటలకు పైగా సమయం. సొమ్మసిల్లిన కొందరు వృద్ధులు. యూపీ సంభల్లో బయటపడ్డ మరో ఆలయం, శివాలయంలో కొనసాగుతోన్న పూజలు. అక్రమ నిర్మాణాలపై పోలీసుల ఉక్కుపాదం.